పుట్టపర్తి సాయిబాబా. ఈయన పేరు తెలుగు రాష్ట్రాలలో వినని వారు ఉండరు. పుట్టపర్తి సాయిబాబాగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఈయన్ని కొలుస్తారు. అంతేకాదు చాలా మంది ఈయన్ని షిరిడి సాయిబాబా మరో అవతారంగా కూడా భావిస్తారు. అసలు పుట్టపర్తి సాయిబాబా ఎవరు? నిజంగానే ఈయన షిరిడి సాయి మరో రూపమా? ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది? ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు? ఈయన తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నారనే మాటల్లో నిజమెంత? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్రజలందరూ పుట్టపర్తి సాయిబాబాగా పిలుస్తున్న వీరి అసలు పేరు సత్యనారాయణ రాజు. వీరు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని గుల్లపల్లి అనే గ్రామంలో వెంకప్ప ఈశ్వరమ్మ దంపతులకు జన్మించారు. వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులకు మొత్తంగా 5 సంతానం. వీరిలో 4వ సంతానమే సత్యనారాయణ రాజు. అంటే వీరికి 2 అక్కలు, 1 అన్న, 1 తమ్ముడు ఉన్నారు. వీరిది చిన్నప్పటి నుంచి నిరుపేద కుటుంబం. అయితే సత్యనారాయణ రాజు జన్మించడం వెనుక ఒక చిన్న ఆసక్తికరమైన కథ ఉందని చెప్తారు. అదేమిటంటే వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులు సత్యనారాయణ వ్రతం చేయడం ఫలితంగా ఈ బాబు పుట్టాడని నమ్ముతున్నారు. అందుకే వీరు ఇతనికి సత్యనారాయణ రాజు అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ బాబు పుట్టిన సమయంలో వారి ఇంట్లో సంగీత వాయిద్యాలు వాటంతట అవే మోగాయని ఇప్పటికీ కొందరు చెప్తుంటారు. అలాగే ప్రొఫెసర్ నారాయణ కస్తూరి రాసిన పుస్తకం ప్రకారం వెంకప్పరాజు ఈశ్వరమ్మ దంపతులు ఇంట్లో వ్రతం చేసుకున్న తర్వాత ఈశ్వరమ్మకు ఒక బ్లూ కలర్ లోని కాంతి తనలో లీనమైనట్లు కనిపించిందంట. ఆ తర్వాత ఆమె గర్భవతి అయిందని ఆ పుస్తకంలో పేర్కొన్నారు. ఇక బిడ్డ పుట్టిన తర్వాత ఆ పిల్లవాడి పక్కన ఒక నాగుంపాం కనిపించిందట. ఆ కారణంగానే ఆయన్ని కొందరు నాగరాజుగా కూడా భావిస్తున్నారని చెప్తున్నారు. ఇలా సత్యసాయిబాబా జననం గురించి అప్పటి నుంచి ఎన్నో ఆసక్తికరమైన కథలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక వీరి బాల్యం విషయానికి వస్తే వీరు బుక్కపట్నం గ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. వీరు చిన్న వయసు నుంచే నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి అనేక అంశాలపై చాలా ఆసక్తి చూపేవారు. అంతేకాదు చిన్నప్పటి నుంచే అనేక ప్రదర్శనలు కూడా ఇచ్చేవారు. ఆ తర్వాత ఉర్వకొండ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. అయితే ఆ సమయంలోనే ఒకసారి ఆయనకు తేలు కుట్టిందంట. ఆ తర్వాత ఒక్కసారి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చిందని అందరూ అంటుంటారు. ఆయన ఎలా ప్రవర్తించేవారంటే సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవారంట. అంతేకాదు పురాతన శ్లోకాలు కూడా చెప్పేవారంట. అన్నం కూడా సరిగా తినేవారు కాదని చెప్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు అంటే 1940లో తాను షిరిడి సాయిబాబాకు చెందిన ఫకీరు అవతారమని తనకు తానే ప్రకటించుకున్నారని చెప్తారు. అదే సమయంలో సాయిబాబా అనే పేరును కూడా స్వీకరించారు. ఇక 1940 అక్టోబర్ 20న అప్పటికి ఆయన వయసు కేవలం 14 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజున తన చదువును మానేస్తున్నానని చెప్పి భక్తులు తనను పిలుస్తున్నారని, తనకు చాలా పని ఉందని అందరితో చెప్పి ఊరు బయటకు వెళ్ళిపోయారంట. ఆ తర్వాత 3 సంవత్సరాల వరకు దగ్గరలో ఉన్న ఒక తోటలో ఒక చెట్టు కింద కూర్చొని అక్కడే గడిపేవారంట. ఆ సమయంలోనే ఆయన దగ్గరికి మెల్లమెల్లగా ప్రజలు రావడం మొదలైంది. ఇలా తన దగ్గరకు వచ్చిన ప్రజలతో వీరు భజనలు చేయించేవారంట. అంతేకాదు వారితో తను ఈ కాలానికి చెందిన సాయిబాబా అవతారం అని చెప్పేవారంట. అప్పటి నుంచి ఆయన్ని సాయిబాబాగా చెప్పుకుంటూనే వచ్చారు. బుక్కపట్నం స్కూల్ రికార్డులో 1942వ సంవత్సరానికి చెందిన రికార్డులో ఈయన పేరు ఇప్పటికి కూడా కనిపిస్తుంది. ఇలా ఇక అప్పటి నుంచి అందరూ వీరిని సత్యనారాయణ రాజుగా కాకుండా పుట్టపర్తి సాయిబాబాగా సత్యసాయిగా పిలవడం ప్రారంభించారు. ఇక ఆ తర్వాత సత్యసాయి మద్రాస్కి అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాలకు పర్యటనలు ప్రారంభించారు. దీంతో చాలా తక్కువ సమయంలోనే ఆయనకు భారీ సంఖ్యలో భక్తులు తయారయ్యారు. దాంతో 1944లో ఆయన చుట్టూ ఉండే అనుచరులు ఆయన కోసం ఏకంగా ఒక గుడిని కట్టారు. ఇప్పుడు దాన్ని పాత మందిరం అనే పేరుతో పిలుస్తున్నారు. ఆ తర్వాత ఈ గుడిని మరింత పెద్దదిగా నిర్మించాలని నిర్ణయించారు. 1948లో కొత్త మందిరం నిర్మాణం ప్రారంభమైంది. అది 1950 నాటికి పూర్తయింది. ఇక క్రమంగా సత్యసాయిబాబా పేరు దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ఆయన భక్తుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. అలాగే ఆయన పేరు మీద ఎన్నో కట్టడాలు కూడా వెలిచాయి. ఇందులో భాగంగా 1954లో పుట్టపర్తిలో ఒక చిన్న ఆసుపత్రిని కూడా నిర్మించారు. ఆ తర్వాత 1957వ సంవత్సరంలో సత్యసాయి గారు మొత్తం ఉత్తర భారతదేశంలోని అనేక దేవాలయాలను కూడా సందర్శించారు. ఇక 1963లో ఆయనకు 4 సార్లు గుండెపోటు వచ్చింది. ఆ టైంలో ఆయన ఏం చెప్పారంటే తను చనిపోయిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో ప్రేమసాయి అవతారంలో పుడతానని అప్పుడు చెప్పారు. అయితే ఈ గుండెపోటు అనంతరం వారు మరలా కోలుకోవడం జరిగింది. ఇక 1954లో సత్యసాయిబాబా అనుచరులు వీరి పేరు మీద సనాతన సారథి అనే పేపర్ను సైతం ప్రింట్ చేయడం ప్రారంభించారు.
ఆ సమయంలోనే అనేక దేశాల నుంచి ఆధ్యాత్మికం అంటే ఇష్టమున్నవారు సత్యసాయిని దర్శించుకోవడానికి భారతదేశం రావడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1963లో అతను చెప్పే ప్రవచనాల్లో తను శివుడి యొక్క శక్తిగల అవతారం అని తనను ప్రకటించుకున్నాడు. అలాగే తను షిరిడి సాయిబాబా అవతారం అని కూడా అనేవారు. ఇక ఆ తర్వాత 1968 జూన్ 29న ఈయన మొదటిసారిగా విదేశాలకు వెళ్లారు. యుగాండా, నైరోబి లాంటి దేశాలలో పర్యటించారు. అక్కడికి వెళ్లిన సత్యసాయి గారు తను ఏ మతానికి మద్దతుగా రాలేదని, అందరికి ప్రేమను పంచడానికి మాత్రమే వచ్చానని చెప్పేవారు. తన వైపు అందరిని తిప్పుకునే మనస్తత్వం తనది కాదని, కేవలం అందరికి ప్రేమ పంచే నమ్మకాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే అక్కడికి వచ్చినట్లు ఆ దేశాలలో చెప్పేవారు. ఇక ఆ తర్వాత తను పుట్టిన గ్రామమైన గొల్లపల్లికి వచ్చి స్థిరపడ్డారు. తన గ్రామం అనేది తనకు ఎంతగానో ఇష్టమైన ప్రదేశం కావడం వలన ఆయన చనిపోయే వరకు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇక సత్యసాయికి ఉన్న క్రేజ్ కారణంగా భక్తులు ఈ గ్రామానికి గొల్లపల్లి అని కాకుండా పుట్టపర్తి అని పిలవడం ప్రారంభించారు. ఇక ఒకప్పుడు చిన్న గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం చాలా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్య జ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీన్ని డిజైన్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎన్నో అవార్డ్స్ సైతం వచ్చాయి. అంతేకాదు ఒక ఆధ్యాత్మిక మ్యూజియం, ఒక రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇండోర్ స్టేడియం లాంటి ఎన్నో సదుపాయాలు ఇక్కడ ఏర్పడ్డాయి. పుట్టపర్తి ఆశ్రమానికి దేశ విదేశాలకు చెందిన విఐపీలు వచ్చి దర్శించుకునేవారు. సత్యసాయి బాబా 80వ పుట్టినరోజున ప్రపంచ నలుమూల నుండి 10 లక్షల వరకు సందర్శకులు వచ్చారు. ఇందులో భారతదేశం నుంచి 180 ఇతర దేశాల నుంచి 13,000 మంది ప్రతినిధులు వచ్చారు. ఏడాదిలో ఎక్కువ సమయం సత్యసాయి ఇక్కడ విశ్రాంతి నిలయంలోనే ఉండేవారు. ఎండాకాలంలో కొన్ని రోజులు మాత్రం బెంగళూరు బృందావనం ఆశ్రమంలో గడిపేవారు. అప్పుడప్పుడు కొడైకెనాల్లో సాయిశృతి ఆశ్రమానికి కూడా వెళ్లేవారు. ఇక సత్యసాయి బాబాకి అతని భక్తులు ముఖ్యంగా 3 ముఖ్య మందిరాలను కట్టించారు. వాటిలో మొదటిది ముంబైలోని ధర్మక్షేత్రం, దీన్ని సత్యం అని కూడా అంటారు. రెండవది శివం, మూడవది చెన్నైలోని సుందరం మందిరం. ఇక సత్యసాయి బాబా రోజువారి పనులు ఎలా ఉండేటివంటే ఉదయం ఓంకారాన్ని జపించేవారు. ఆ తర్వాత సుప్రభాతం మొదలవుతుంది. తర్వాత వేద పారాయణ, సంకీర్తన, భజనలు జరిగేవి. ఆ తర్వాత ఆయన చూడటానికి వచ్చిన వారికి దర్శనం ఇచ్చేవారు. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలలలో ఆయనను చూడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆయన పుట్టింది ఆ నెలల్లోనే కాబట్టి. దర్శన సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ వారు పెట్టే నమస్కారాలను, విజ్ఞప్తి పత్రాలను స్వీకరించేవారు. విభూతిని తన చేతులతో సృష్టించి పంచేవారు. చేతి నుంచి విభూతిని ఎలా తీస్తున్నారనేది ఇప్పటి వరకు ఎవరికి అర్థమయ్యేది కాదు. అది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇక భక్తులలో కొందరిని ప్రత్యేక దర్శనానికి, మాట్లాడటానికి బాబా పర్మిషన్ ఇచ్చేవారు. పుట్టపర్తి సాయిబాబా భక్తుల్లో విఐపీలు కూడా ఉన్నారు. ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ప్రధాన న్యాయమూర్తులు, అనేక మంది పొలిటీషియన్లు, సినిమా, క్రీడాకారులు కూడా ఆయన భక్తులుగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ, అబ్దుల్ కలాం, బాలీవుడ్ అగ్రనేతలు, సచిన్ టెండూల్కర్ లాంటి వారు పుట్టపర్తికి వచ్చి సత్యసాయిని దర్శించుకునేవారు. అదేవిధంగా సత్యసాయి ట్రస్ట్ కి కోట్ల కొలది విరాళాలు ప్రపంచ నలుమూల నుండి వచ్చేవి. ఇలా ఎంతో ఎత్తికెదిగిన వీరికి 2011 మార్చి 28న హెల్త్ పాడైంది. మూత్రపిండాలు, ఛాతి సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. సుమారు 4 రోజులైన తర్వాత కూడా ఆయన హెల్త్ సెట్ అవ్వకపోవడంతో 2011 ఏప్రిల్ 24వ తేదీన, అనగా తన 85 ఏళ్ల వయసులో మరణించారు. ఇక వీరి మరణ అనంతరం సత్యసాయి బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్చరణల మధ్య మహాసమాధిని కట్టారు. ఇప్పుడున్న పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో కుల్వంత్ హాల్లోనే అన్ని కార్యక్రమాలు శాస్త్రోపరంగా జరిపారు. 2011 జూలై 15 నుంచి సత్యసాయి బాబా మహాసమాధిని భక్తులు దర్శించుకోవడానికి వీలు కల్పించారు. ఇక ఇప్పుడు మన అసలు ప్రశ్న విషయానికి వస్తే, నిజంగా పుట్టపర్తి సాయిబాబా దేవుడేనా అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సత్యసాయిబాబా కారణంగా పుట్టపర్తి రూపురేఖలు మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పుట్టపర్తిగా పేరు వచ్చింది. సత్యసాయి పేరు మీద ఎన్నో స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, మహిళా సంరక్షణ కేంద్రాలు, అనాథాశ్రమాలు, సేవా కేంద్రాలు ఎన్నో ఏర్పడి సేవలు అందిస్తున్నాయి. పుట్టపర్తిలోనే కాకుండా చాలా నగరాల్లో సత్యసాయి ట్రస్ట్ కింద నడిచే ఎన్నో సేవా సంస్థలు ఎన్నో మంచి మంచి పథకాలు ప్రజలకు అందిస్తున్నాయి. ఎన్నో ఆలయాలను కూడా కట్టించారు. 1995 రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు కూడా చేపట్టారు. 2001లో పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కూడా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులను సంపాదించుకున్నారు. వేల సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రజలకు నీటి సౌకర్యాలు కూడా కల్పించారు. అయితే తనకు తాను దేవుడిగా చెప్పుకుంటున్నానని సత్యసాయి బాబా మీద ఎన్నో ఆరోపణలు కూడా వచ్చాయి. వాటిని ఏమీ పట్టించుకోకుండా ప్రజలకు తన వంతు సాయం తను చేసేవారు. వారి అవసరాలను తీర్చేవారు. ఆ గ్రామంలో ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా అనేక వసతులు కల్పించారు. ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలను ఆపేవారు కాదు. అందుకే ప్రజల్ని ఈయన దేవుడిగా భావించేవారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు, సైంటిస్టులు ఈయన గురించి స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే బాబా చేతిలో నుండి విభూతిని తీసి ప్రజలకు ఇస్తుండడం
అలాగే ఈయన ఫోటో పెట్టుకున్న వారింట్లో ఏవో అద్భుతాలు జరుగుతున్నాయనే వార్తలు రావడం, ఇవన్నీ చూసిన శాస్త్రవేత్తలు పరిశీలనలు చేయడం ప్రారంభించారు. ఐస్లాండ్కి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎర్లాండ్ హెల్సన్ నియంత్రిత పరిస్థితుల్లో బాబాను అధ్యయనం చేయడానికి ప్రయత్నించారు, కానీ అందుకు ఆయన అనుమతి దొరకలేదు. అయినా ఆ శాస్త్రవేత్త బాబా మహిమల గురించి తెలుసుకోవాలని ఎన్నో అధ్యయనాలు చేశారు, అయినా ఏమీ కనుక్కోలేకపోయారు. ఇక 1976 ఏప్రిల్లో బెంగళూరు విశ్వవిద్యాలయానికి చెందిన అప్పటి వైస్ ఛాన్సలర్, భౌతిక శాస్త్రవేత్త, హేతువాది అయిన డాక్టర్ హెచ్ నరసింహయ్య గారు మూఢనమ్మకాలను, మహిమలను హేతుబద్ధంగా పరిశోధించే సంస్థను స్థాపించారు. బాబా తన మహిమలను భక్తులకు కాదు, ప్రయోగపూర్వకంగా చూపించాలని ఈ కమిటీ అనేక సార్లు అడిగినా దానికి ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆ కమిటీ ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈ విషయాలన్నీ కూడా న్యూస్ పేపర్లో వచ్చాయి, కొంత వివాదానికి కూడా దారి తీసింది. ఆ తర్వాత నరసింహయ్య స్థాపించిన కమిటీ 1977లో రద్దయింది. ఆ తర్వాత 1992లో కెనడాకు చెందిన అసమధివాది డేల్ బేర్స్టీన్ చేసిన అధ్యయనం ద్వారా బాబాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయనే కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పింది. ఈ విషయాన్ని అలెగ్జాండర్ నగెల్ 1940లో ఒక పుస్తకంలో రాశారు. ఆ తర్వాత బాబా మహిమల మీద పరిశోధనలు చేసినా కూడా ఎటువంటి ఆధారాలు సేకరించలేకపోయారు. 2000 డిసెంబర్లో ఇండియా టుడే పత్రికలో ఐంద్రజాలకుడు సర్కార్ జూనియర్ బాబా చేసేవన్నీ మోసాలనే ఆరోపించాడు. బంగారు వస్తువులు సృష్టించినట్లు చెప్పుకున్నందున బాబాపై గోల్డ్ కంట్రోల్ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడని ఆరోపిస్తూ 1986లో కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఆ తర్వాత ఈ కేసును కొట్టేశారు. సత్యసాయి చేసే మహిమలను తాను కూడా చేయగలనని 2004లో సీక్రెట్ స్వామి ప్రకటించారు. ఇక సత్యసాయి బాబా 1971లో వాల్డర్ కోవాను తిరిగి పుట్టించారనే కథ కూడా ఉంది. దీనిపై నమ్మకం లేదని బ్రిటిష్ జర్నలిస్ట్ మిక్ బ్రౌన్ 1998లో ది స్పిరిచువల్ టూరిస్ట్ అనే రచనలో చెప్పాడు. లండన్లో బాబా ఫోటో నుండి విభూతి రాలడం గురించి కూడా అదే పుస్తకంలో మిక్ బ్రౌన్ రాశారు. బాబా భవిష్యత్ గురించి చెప్పిన విషయాలకు, జరిగిన విషయాలకు పొంతన లేదని కూడా అందులో రాశారు. ఉదాహరణకి అక్టోబర్ 2007లో సత్యసాయి బాబా తను చంద్రుల్లో విశ్వరూపం చూపిస్తా అన్నాడు. ఆ సమయంలో వేలాది మంది ప్రజలు ఆ దృశ్యం కనిపిస్తుందని ఆశ్రమంలో ఎంతసేపో వేచి చూశారు, కానీ అలాంటిది ఏమీ అక్కడ జరగలేదు. దీంతో బాబా కూడా ఒక గంట చూసి తిరిగి నివాసానికి వెళ్ళిపోయాడు. ఏది ఏమైనా విమర్శలు, అనుమానాలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజలకు ఆయన చేసిన సేవ, ఇప్పుడు ఆయన పేరుతో ట్రస్టులు చేస్తున్న సేవలు మాత్రం ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయి. సత్యసాయి బాబా దేవుడా కాదా అనే నిర్ణయాన్ని ఇక ప్రజలకే వదిలేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.